హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 27వ భాగాన్ని వినిద్దాం. కోమలిని చూస్తూ ఉండాల్సి వస్తుంది అని లోపలికి వెళ్ళి మళ్ళీ సర్చ్ చేయడం మొదలు పెడతాడు. అలా సర్చ్ చేయడంతో ఆ ఇంట్లో ఎవరూ లేరు. అందరూ ఫారెన్ నుంచి ఈరోజే వచ్చారు. అది కూడా నైటే జరిగింది దొంగతనం. మరి ఇంట్లో ఎవరు సిగరెట్ తాగారు అంటూ అక్కడ పడిపోయి ఉన్న సిగరెట్ పీక తన చేతిలో పట్టుకుంటాడు. అది కూడా కాస్ట్లీ బ్రాండ్ సిగరెట్. సెక్యూరిటీ గార్డ్స్ అది తాగే అంత కాస్ట్లీ పర్సన్ కాదు. మరి ఆ దొంగ ఈ ఇంటికి సంబంధించిన వాడే అయ్యుంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. అందుకే పథకం ప్రకారం దొంగతనానికి వచ్చాడు. ఆ ఇంటి యజమానిని లోపలికి పిలవండి అని అనడంతో అతని లోపలికి పిలుస్తారు ఎస్ఐ. అతను లోపలికి వచ్చిన తర్వాత, మీరే చెప్పండి సార్, ఈ సిగరెట్ తాగే అలవాటు ఎవరికి ఉంది? నాకుంది. మరి మీరు ఇదే బ్రాండ్ తాగుతారా? కాదు, నేను వేరే బ్రాండ్ తాగుతాను. మరి ఇది ఎవరిది? ఇది మా కజిన్ బ్రదర్ కొడుకు దివాన్ష తాగుతాడు అని చెప్పేస్తాడు. ఆయనే దొంగతనం చేస్తాడు. ఇంత తేలిగ్గా దొరికిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదని మోక్షిత్ అనడంతో, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి దొంగ ఎవరో తెలిసిన తర్వాత కూడా నేనేం మాట్లాడతానో చెప్పండి. మీరు వెకేషన్కి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 2 వీక్స్ అండి. మరి ఈ సిగరెట్ పేక చూడండి, జస్ట్ ఒక 4 అవర్స్ బ్యాక్ దీన్ని ఇక్కడ పడేసినట్టు నాకు అనిపిస్తుంది. మరి ఇంట్లోకి వచ్చిన వ్యక్తి కూడా తనే కదా. ఆ అబ్బాయి మీతో ఎలా ఉంటాడు సార్? ఆ అబ్బాయి చాలా మంచోడు. నాకు కొడుకులు లేరు కాబట్టి వాడిని కొడుకుగా భావించాను. మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. ఇక్కడే ఉండమని కూడా చెప్పాను, కానీ వాడు ఇక్కడ ఉండడు. కాకపోతే వాడికి మా ఇంటి గురించి పూర్తిగా తెలుసు. నేను దుబాయ్లో ఉండేవాడిని. అప్పుడే ఈ ప్లేస్ కొనడం జరిగింది. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ వాడి ఆధీనంలోనే పూర్తి చేశాడు. నేను వచ్చింది 5 ఇయర్స్ అవుతుందండి. పొలిటికల్గా బాగా ఎదిగాను. మా ఇంట్లో ఎంత మొత్తంలో డబ్బు ఉంటుంది, అలాగే నేను ఎంత సంపాదించాను, అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి వాడు మాత్రమే. అదే కదా సార్, మన నీడను కూడా మనం నమ్మకూడదు అని ఊరికే అనరు కదా పెద్దలు. మీకు తెలియని విషయం ఏంటంటే, మనకు సంబంధించిన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. అది మీ విషయంలో జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇదే ఊటీలో ఉన్నాడు సార్. తనకి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆల్రెడీ మీ ఇంట్లో దొంగతనం జరిగిందని న్యూస్లో హెడ్లైన్స్ వేస్తున్నారు, కాబట్టి తను అలర్ట్గా ఉంటాడు. మీరు కాల్ చేయండి అని అనడంతో మోక్షిత్ చెప్పినట్టు ఆ అబ్బాయికి కాల్ చేస్తాడు. చిన్న, ఇంట్లో దొంగతనం జరిగింది, మొత్తం డబ్బు పోయిందిరా, చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రా అని అనడంతో, బాబాయ్ నేను నిన్ననే యూకే వచ్చాను. ఇప్పుడే మొబైల్ ఆన్ చేసి న్యూస్ చూస్తూ ఉంటే హెడ్లైన్స్లో వేస్తున్నారు ఇంట్లో దొంగతనం జరిగిందని. నేనే మీకు కాల్ చేయాలి అనుకున్నాను. ఇంతలోపల మీరే నాకు కాల్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చాలా బాధగా ఉంది బాబాయ్. నేను అక్కడే ఉంటే బాగుండేదేమో. నేను 2 డేస్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు తను. అతని నెంబర్ పోలీసులకి ఇచ్చి, ఈ నెంబర్ నుంచి కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాప్ చేయమండి, అది ఏ లొకేషనో నాకు పంపండి అని అనడంతో వాళ్ళు అది ఏ లొకేషన్ నుంచి వచ్చిందో అతనికి పంపిస్తారు. ఇల్లు కలిగిన వ్యక్తిని తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఆపుతారు ఇద్దరు. డోర్ బెల్ మోగుతుంది, కానీ ఎవరూ తలుపు తీరు. లోపల ఉన్నారని తెలుసు. అతను తీయలేకపోయేసరికి తన గన్తో షూట్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు. 4 వ్యక్తులతో కలిసి తను మందు కొడుతూ కనిపిస్తాడు. అప్పుడు మోక్షిత్కి కోపం వచ్చి 4 ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు. దొంగతనం ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఆ దెబ్బలు తట్టుకోలేక నిజం ఒప్పేసుకుంటారు వాళ్ళు. ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? అంత పగడ్బందీగా దొంగతనం చేశావు. మరి సిగరెట్ తాగిన వాడివి తీసుకుని వెళ్ళాలని తెలీదా అని మోక్షిత్ అతని వైపే చూస్తూ తన ముఖం మీద విసిరేస్తాడు. అది చూసి వాళ్ళు ఛీ అని తల కొట్టుకుంటారు. ఇక మోక్షిత్ గురించి న్యూస్లో వేయడం మొదలు పెడతారు. మొదట వెళ్ళిన పోలీస్ సిబ్బంది ఒక్క క్లూ కూడా వెతకలేకపోయారు. మోక్షిత్ గారు వెళ్ళిన విత్-ఇన్ 1 అవర్లో నిందితుడు ఎవరో పట్టుకున్నారు అంటూ అతని గురించి పొగడ్డం మొదలు పెడుతుంది మీడియా. అది చూస్తున్న కోమలికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏంటే తల్లి, మార్నింగ్ నుంచి ఇదే న్యూస్ పెట్టి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా? మార్చవే అంటూ టీవీ మారుస్తుంది కవిత. అమ్మ, ఆ అంకుల్ గురించి భలే చూపిస్తున్నారు కదూ, అంతమంది దొంగల్ని భలే పట్టేసుకున్నారే, నేను కూడా పోలీస్ అవుతా అంటూ ఎగురుతూ కనిపిస్తుంది హర్షి పాప. అవును, మోక్షిత్ గారు జెంటిల్మెన్. అంత పొజిషన్లో కూడా అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరితో ఎలా మాట్లాడో తెలిసిన వ్యక్తి అని పొగిడేస్తాడు శక్తి. వీడికి నిజం తెలియదు కాబట్టి ఒకడు పొగిడేస్తున్నాడు. కోమలి భర్త అతను అని తెలిస్తే దీనికి పూర్తిగా ఆపోజిట్గా మాట్లాడతాడు వీడు. ఏంటో వీళ్ళ మాటలు అని అనుకుంటుంది కవిత. ఇప్పుడే తనని డిన్నర్కి ఇన్వైట్ చేస్తానని ఆ కవిత చెప్తున్నా వినకుండా తన ఫోన్ తీసుకుని మోక్షిత్కి కాల్ చేసి తనని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు.
మోక్షిత్, నేను రాలని నీ ఎంత చెప్తున్నా వినకుండా బలవంతం చేస్తాడు శక్తి. మోక్షిత్ ఇంటికి వెళ్ళిన తర్వాత బాబుకి కావలసిన వస్తువులు మొత్తం కొనిచ్చి తనతో హ్యాపీగా గడిపేస్తాడు ఆ రోజు. ఇక అందరూ తిరిగి ప్రయాణం అవుతారు. వాళ్ళని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి తను వచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. తను ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తున్నాడని తెలిసి అతనికి ఇష్టమైన ఐటమ్స్ మొత్తం చేస్తుంది కోమలి. భర్త తన చేతి వంట తినబోతున్నాడన్న సంతోషంతో. చూసావా, సార్ని ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాడు. కష్టం మొత్తం కోమలిది. తీరిక లేకుండా పనిచేస్తుంది తను. అయ్యో, హోటల్ నుంచి ఆర్డర్ చేయాల్సింది కదా, అనవసరంగా నీకు ఇబ్బంది పెట్టాను కదా కోమలి. అయ్యో, అలాంటిదేమీ లేదు శక్తి గారు, నేను ఖాళీగానే ఉన్నాను కదా, ఇదేమి ఇబ్బంది కాదులే. కవిత అలాగే మాట్లాడుతుంది, మీరు పట్టించుకోకండి. నీకు చెప్పినా ఒకే ఒక పని, సలాడ్ కట్ చేయమని, అది కూడా సరిగ్గా చేయవా అంటూ కవిత తల మీద కొడుతుంది. అది అలా చేయి, రేపు దీనికి పెళ్లి చేస్తే వీళ్ళ అత్తగారు వాళ్ళ చేతుల్లో తిట్టు తినాల్సింది మేమే. ఏంటమ్మా, కూతుర్ని పెంచితే సరిపోతుందా? దీనికి ఒక్క పని కూడా రాదు. రేపు మన పరువు పోతుంది, దాని గురించి ఆలోచించావా? ఒరే అన్నయ్య, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ వేరు, నువ్వు మాట్లాడుతుంది వేరు. అసలు కోమలికి వర్క్ ఎక్కువ పడిందని మాత్రమే చెప్పానురా, నువ్వెందుకు నా పెళ్లి వరకు వెళ్ళిపోయావు? అమ్మ ఇక్కడ నా తాట తీస్తుంది, నేను ఇక్కడ నుంచి జంప్ అంటూ పారిపోతుంటాను. ఎక్కడికే పారిపోతున్నావు? వాడు చెప్పింది నిజమే, రేపటి నుంచి నువ్వు వంటగదిలో కనిపించాలి నాకు అంటూ కోపంతో చెప్తున్నావిడ. చచ్చాను అంటూ మనసులో అనుకుంటుంది కవిత. అప్పటికే లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత డైనింగ్ హాల్ మొత్తం నింపేస్తారు. మోక్షిత్ లోపలికి వస్తాడు. తనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంకుల్ అంటూ పరిగెడుతూ తన దగ్గరికి వస్తుంది హర్షి. తను ఎత్తుకుని తన కోసం తీసుకొచ్చిన వస్తువులు తనకిస్తాడు. పాప మోక్షిత్కి దగ్గరగా ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరిని గమనిస్తాడు శక్తి. మోక్షిత్ గారి పోలికలతో ఉందే పాప, పొద్దుటి నుంచి వంటింట్లో కుస్తీ పడుతుంది కోమలి, ఏదో తేడా కొడుతుంది. అచ్చం మోక్షిత్ లాగే ఉంది హర్షి. అంటే పాప తండ్రి మోక్షిత్ గారా అన్న అనుమానం వస్తుంది తనకి. వాళ్ళమ్మ తన కోసం జ్యూస్ తీసుకుని వచ్చిస్తుంది. అలాగే వాళ్ళ నాన్నగారు మోక్షిత్తో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే వస్తానని పైకి వెళ్తాడు. కవిత తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కవిత, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా, నేను ఫోన్లో మాట్లాడడం కనిపించడం లేదా? ప్లీజ్ కవిత, 2 minutesే. ఓకే అండి, నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది. నాకు ఒక విషయం చెప్పు, మోక్షిత్ హర్షి వాళ్ళ డాడీనా? అయ్యో అన్నయ్య, ఇంత త్వరగా కనుక్కుంటావు అనుకోలేదు, ఎలా రా? నువ్వు చాలా తెలివిగలవాడివిరా. ఉసై, నిజం చెప్పవే, చచ్చిపోతున్నాను. అది నిజమే, నేను ఎంత చెప్పాను రా భోజనానికి పిలవద్దని, నా మాట వినకుండా భోజనానికి పిలిచావు కదా, ఇప్పుడు చావు. మోక్షిత్ గారి కోమలి హస్బెండ్, అందుకే అది వంటింటి నుంచి బయటికి రావట్లేదు. వారిద్దరూ కలిసిపోయారంటే ఇక కూర్చుని ఏడుస్తూ ఉండు అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది కోమలి. శక్తి మాత్రం తన్ని భోజనానికి పిలిచినందుకు బాధపడుతూ కూర్చుని ఉంటాడు. చీ, నా బతుకు, వాళ్ళని కలపడానికే పిలిచాను అనుకుంటా. ఇన్ని రోజులు ప్రేమిస్తున్న అమ్మాయికి మనసులో మాట చెప్పలేక తను దూరం పెట్టాను. ఎలాగైనా నా ప్రేమను తనకు తెలియపరిచి దగ్గర కావాలనుకుంటున్న సమయంలో నేనే తన భర్తని తన దగ్గరకు చేసే పనిలో పడ్డాను. ఇలాంటి పని ఎవరైనా చేస్తారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చేశాను అంటూ తన్ని తాను తిట్టుకుంటూ ఉంటాడు. శక్తి ఎక్కడా? పైకి వెళ్ళాడు, ఇంకా రాలేదు అని మోక్షిత్ అడగడంతో ఏముంది, నిజం తెలుసుకున్నాడు, లబ్బో దిగో అనుకుంటూ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం, జరగాల్సింది జరిగింది కదా అని మనసులో అనుకుని, అన్నయ్య మోక్షిత్ గారు పిలుస్తున్నారు, కిందికి రారా అని పిలుస్తుంది కవిత. రాక చస్తానా అనుకుంటూ తిట్టుకుంటూ కిందికి వస్తాడు. ముందు దీన్ని అనాలి, ముందే నాకు ఆ విషయం చెప్పచ్చు కదా, ఇంత దూరం వచ్చేదే కాదు, చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేసింది కవిత అని కవిత మీద కోపం పిచ్చుకుంటాడు. మోక్షిత్ దగ్గరికి వెళ్తూ కవిత తల మీద మొటికాయ వేసి వెళ్తాడు. బాగా కాలుతున్నట్టుంది వీడికి కోపం, ఎవరి మీద చూపించాలో అర్థం కాక నన్ను కొట్టేళ్ళాడు చెంపాంజి ముఖవాడు అంటుంది. బాబు, టైం 2 అయిపోతుంది, భోజనం వడ్డించినా అంటూ వస్తారు శక్తి వాళ్ళ అమ్మగారు. తల ఊపుతాడు. అలా భోజనం అందరికీ వడ్డిస్తారు. అక్కడ చూస్తున్న ఐటమ్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి శక్తి, భోజనానికి ఇన్వైట్ చేసావు, అన్నీ నాకు ఇష్టమైన వెరైటీస్ చేయించావు, ముందే తెలుసుకున్నావా నాకు ఇష్టమైనవి అని అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కాక కవిత వైపు చూస్తూ ఉంటాడు. నా వైపు ఎందుకు చూస్తున్నావు అని కళ్ళెగరేస్తుంది కవిత. అదేం లేదు అన్నయ్య, మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఇలాంటి ట్రీటే రెడీ చేస్తామంతే. చూడ్డానికి చాలా బాగుంది, తింటే ఎలా అనిపిస్తుందో, ఇప్పటికే ఆ వాసనతో నా నోరు ఊరిపోతుంది, ఇక టేస్ట్ ఎలా ఉండిపోతుందో అంటూ భోజనాన్ని టేస్ట్ చేస్తాడు. వెంటనే 5 ఏళ్ల క్రితం కోమలి వంట తనకి గుర్తుకొస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది.
కానీ మనిషిలో పోలిన మనిషి ఉండొచ్చు, కానీ తను చేస్తున్న వంట కూడా అదే రోజు ఎలా ఉంటుంది? తన వంటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తుంది. అందుకే కాబోలు అది అమృతం తిన్నట్టుంటుంది. ఏంటి అలాగే ఉండిపోయే బాబు, వంట నచ్చిందా? అయ్యో అంకుల్ గారు, చాలా బాగుంది, చాలా టేస్టీగా చేశారా ఆంటీ? వంట ఎవరు చేశారో తెలుసుకోవడానికి పోలీస్ తన బుద్ధి చూపిస్తున్నారు. ఆంటీ గారు అన్నారంటే డెఫినెట్గా అమ్మ నిజం చెప్పేస్తుంది అని కవిత కలగజేసుకుని మాట్లాడుతుంది. కానీ అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, వంట చేసింది నేను కాదు బాబు అని ఆమె అంటుండగా, అయ్యో అంకుల్, మీకు అది కూడా తెలీదా? ఈ వంట చేసింది గ్రానీ కాదు, మా అమ్మ. మా అమ్మ వంటలు బాగా చేస్తుంది అని హర్షి కలగజేసుకొని చెప్తుంది. ఏంటో అంతా అయోమయంగా ఉంది. పోనీ తనని అడిగి తెలుసుకుందాము అంటే తను ఏమీ చెప్పట్లేదు. అవును శక్తి గారు, మీరు దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చారు? లేదు మోక్షిత్ గారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇక్కడే ఓన్ బిజినెస్ చూసుకుంటున్నాను. డాడీకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. మంచి పని చేశారు. ఎంతకాలం అంకుల్ గారు వర్క్ చేస్తారు చెప్పండి? మా ఇంట్లో కూడా ఉన్నారు మా నాన్న, బాబాయ్. వాళ్ళకి ఎంత చెప్పినా మాట వినరు. మా తమ్ముడున్నాడు, అలాగే అతని భార్య కూడా. ఇద్దరూ ఆఫీస్ విషయాలే చూసుకుంటారు. బట్ వాళ్ళు మాత్రం రెస్ట్ తీసుకోవట్లేదు. ఎంత చెప్పినా చెప్పి చెప్పి అలసిపోవాల్సిందే. వాళ్ళలో మాత్రం మార్పు రాదు అంటాడు. మా నాన్నగారికి కూడా అదే పరిస్థితి. కాకపోతే పంతం పట్టడం వల్ల ఆ బిజినెస్ విషయాలు నాకు వదిలేసి ఒక స్కూల్ రన్ చేస్తున్నాం మేము. ఆ స్కూల్ వ్యవహారాలన్నీ డాడీ ఖాళీగా ఉండడం ఇష్టం లేక అవి చూసుకుంటున్నారు. అంతే కదా మోక్షిత్, నువ్వే చెప్పు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మనవళ్ళు మనవరాలు వస్తే కదా ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. అప్పుడు నా వర్క్కి రెస్ట్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటాను అని పెద్ద ఆయన చెప్పేస్తారు. అంటే మీ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదా అంకుల్? లేదు బాబు, శక్తికి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకుని రావడం లేదు. అమ్మ మాటలు పెట్టుకుంటే చాలు అన్నీ నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోయాను. అన్నయ్యకి పెళ్ళయింది, హర్షి వాళ్ళ పాపని చెప్పేశాను. ఇప్పుడు మోక్షిత్ గారు నన్ను అడుగుతారా అంటూ చేతులు నలుపుకుంటుంది కవిత. మోక్షిత్ కవిత వైపే చూస్తాడు. కవిత తలదించుకొని ఉంటుంది. శక్తి గారి మనసులో ఎవరైనా ఉన్నారో తెలుసుకోండి. చెప్పారా ఎవరినైనా ప్రేమిస్తే నిజం చెప్పని? ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరిపిస్తానని ఆతృతగా అడుగుతారాయన. చెప్పరా అంటూ సైగ చేస్తుంది కవిత. ముందు ఆ అమ్మాయికి చెప్పలేదు డాడీ, తనకి చెప్పిన తర్వాతే తప్పకుండా చెప్తాను. వీడు మానడు అనుకుంటుంది కవిత. పోనీలే మోక్షిత్, నువ్వు వచ్చిన తర్వాత మా వాడి మనసులో ఎవరున్నారో తెలిసిపోతుంది. హర్షి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు. బట్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవడం ఎందుకు లేని ఆగిపోతాడు. అయినా కానీ ఆయనకి ఇంకొక కొడుకున్నారా? హర్షి ఆయన కూతురేమో అని ఆలోచించుకొని, అంకుల్ మీకు ఇంకొక కొడుకున్నారా అని అడిగేస్తాడు. లేదు బాబు, మాకు కేవలం శక్తి అలాగే కవిత మాత్రమే. తప్పుగా అనుకోకండి, జస్ట్ అడిగాను. అందులో తప్పు పట్టడానికి ఏముంది చెప్పు. ఇక ఎక్కువ మాట్లాడకుండా భోజనం చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మోక్షిత్. మనసు నిండా ప్రశ్నలే. అంటే శక్తికి పెళ్లి కాలేదు, ఆ ఇంట్లో కోమలి రూపంలో ఉన్నది కోమలియే. ఆ ఇంటికి ఎలా వెళ్ళింది? మరి హర్షి ఎవరు? అర్థం కాక బుర్రకోక్కుంటూ ఉంటాడు మోక్షిత్. మత్తులో ఉండడం వల్ల కోమలితో కలిసిన విషయం అతనికి గుర్తులేదు. అతను స్రూలోకి వచ్చి చూస్తాడు. ఎప్పుడో కోమలి కాఫీ తీసుకొచ్చి నిద్రలేపుతుంటుంది. ఆ రోజు ఇంకా కాఫీ తీసుకురాలేదు. టైం చూస్తాడు, 11 అవుతుంది. పైకి లేచి కోమలిని పిలుస్తాడు. కోమలి ఎంతకు రాదు. రూమ్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. తన కోసం అలా వెతుకుతున్న క్రమంలోనే ఆ డైరీ తనకి కనిపిస్తుంది. ఆ డైరీ క్రింద ఉన్న లెటర్ చదువుతాడు. అక్కడే కూర్చుని ఉండిపోతాడు. ఆ రూమ్ అలంకరణ, తన ఒంటి మీద బట్టలు లేకపోవడం చూసుకుని తనకి అనుమానం వస్తుంది. బట్ నేను బలవంతం చేయబోయి ఉంటానేమో. దానికి తోడు కోమలి ఈ డైరీ చదివింది, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా వదిలేసింది. తన భర్త ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే నన్ను నిలదీయాలి తను. అదేం చేయకుండా మీరు సంతోషంగా ఉండాలని వెళ్ళిపోతే ఎలా అనుకుని తన గురించి బాధపడతాడు. వెతకని చోటు లేదు. దాదాపు వైజాగ్ మొత్తం తిరిగేస్తాడు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ కూడా చూస్తాడు. కానీ కోమలి ట్రైన్ ఎక్కినట్టు కానీ బస్సు ఎక్కినట్టు కానీ తనకి కనిపించలేదు. అలాగే ప్రియకి, దీక్షిత్కి విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడతారు. శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ వైజాగ్ రావడం, వాళ్ళకు కూడా విషయం తెలియడం, వాళ్ళందరినీ ప్రియ క్షమాపణ అడుగుతుంది. మొదట్లో ప్రియాని చూస్తే కోపం వస్తుంది వాళ్ళకి. అందుకే ప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఏంటమ్మా మీరు ఇలా చేస్తున్నారు? ఇందులో ప్రియా తప్పు ఏముంది చెప్పండి? తల్లిదండ్రులు లేని అమ్మాయిని అలా మీరు మాటలతో హింసించడం నాకు నచ్చడం లేదు. తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతానని దీక్షిత్ అనడంతో అందరికీ సర్ది చెప్పి అందరితో మాట్లాడి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా దీక్షిత్ పెళ్లి జరిపిస్తాడు మోక్షిత్. మళ్ళీ మెల్లగా ప్రియాని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇంట్లో వాళ్ళు. అలాగే కోమలి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేస్తాడు.
మోక్షిత్ చెప్పిన దాంట్లో మోక్షిత్ తప్పు వాళ్ళకి కనిపించలేదు. నిజాన్ని నిజాయితీగా వచ్చి చెప్పినందుకు మోక్షిత్ మీద ఇంకా గౌరవం పెరిగిపోతుంది వాళ్ళకి. అలాగే కోమలి అక్క మాత్రమే ఉంది. తను కూడా యూకేలో సెటిల్ అయింది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తారు కోమలి వాళ్ళ అక్క. ఇక వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవడానికి కేవలం మోక్షిత్ మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి నెల కలిసి వచ్చి మాట్లాడి టైం స్పెండ్ చేయడం తనకి అలవాటు. చాలాసార్లు వాళ్ళు కూడా చెప్పి చూశారు ఇంకొక పెళ్లి చేసుకోమని, కానీ మోక్షిత్ ఒప్పుకోవడం లేదు. మోక్షిత్ మనసు హర్షి మీద ఉంది. హర్షికి ఫాదర్ ఎవరో తెలుసుకోవడంలో అప్పుడప్పుడు కనిపిస్తూ పాపకి చాలా దగ్గర అయిపోతాడు. అలాగే ఒక వారం కూడా గడిచిపోతుంది. ఇక నేను ఇంటికి వెళ్తాను ఆంటీ అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా పాపను తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. రాత్రి 9 గంటల సమయం. పాపకి భోజనం పెట్టి తను నిద్రపుచ్చాలనుకున్న సమయంలో ఎవరో డోర్ బెల్ కొట్టడంతో ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్లో ఉండిపోతుంది. మరి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.